జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్లీ యుద్ధం రాబోతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి ఒక గ్రహం మాత్రమే యోగిస్తోంది, అది కేతు గ్రహము. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. దీని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి, హనుమంతుణ్ణి ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు మీరు బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ధన లాభం ఉన్నది. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం ఉన్నది, శత్రువులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. మీన రాశి వారికి 7వ స్థానంలో సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నారు. శుక్రుడు నేసబడి ఉన్నాడు 9వ తారీఖు నుంచి. శని గారి దృష్టి ఇక్కడ 7వ స్థానం మీద ఉన్నది. దీని మూలంగా మరియు సప్తమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా చాలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. కుటుంబాధిపతి అయిన కుజుడు 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ కుజు దృష్టి 2వ స్థానం మీద కూడా ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. మనీ అనేది మీకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. వ్యయస్థానంలో రాహు గారు ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండడే. ధన నష్టం ఉన్నది. రాహు గారు 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. లవర్స్ కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. తెలియని శత్రువులు మేము వెనక నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా బీపీకి సంబంధించిన విషయాలు, థైరాయిడ్ సంబంధించిన విషయాలు, పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడతారు. ఇక్కడ శని దృష్టి 7వ స్థానం మీద ఉంది. సప్తమాధిపతి బుధుడు 8మంలో ఉన్నారు. బుధుడు బిజినెస్ కి కారకుడు అనమాట, ఇంటెలిజెన్స్ కి కారకుడు అనమాట, డెసిషన్ మేకింగ్ కారకుడు అనమాట. బుధుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డెసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి. బిజినెస్ లో ధన నష్టం వచ్చే అవకాశం కూడా ఉన్నది. కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. శని గారి దృష్టి ఇక్కడ 10వ స్థానం మీద ఉన్నది. ఏలినాటి శని ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా ఉండి. ఏలినాటి శనిలో ముఖ్యంగా జాబ్ చేంజెస్ అనేది చేయకండి. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలంగా ఉంటే మాత్రం ఏమీ కాదు. శని కనుక బలహీనంగా ఉన్నారో మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా కెరియర్ పరంగా బ్రేక్స్ ఉంటాయి, మ్యారేజ్ పరంగా బ్రేక్స్ ఉంటాయి, అన్నదమ్ముల విషయాల్లో బ్రేక్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో మాత్రం. శని కనుక బలహీనంగా ఉంటే కనుక మీ జన్మ జాతకంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.